ఓం భూ వరాహాయ నమః. అనంత విశ్వాలయం విశ్వ సేవా కేంద్రం, అఖండ మహాసంకల్ప ఫౌండేషన్, అనంత కేశవ ఛానల్ విశ్వవీక్షకులకు విజ్ఞప్తిగా, మానవ జీవితానికి పరమ పరిష్కారంగా బ్రహ్మాండ నాయకుడే పరమ ప్రమాణంగా 108 దివ్య దేశాల్లో పరమాత్మే పరమ ప్రమాణంగా కలియుగాంతం వరకు ఉండే కలో వెంకట నాయక అనేటువంటి భావాన్ని అనంత విశ్వంలో మానవ దేహం, అనంతమైనటువంటి విశ్వంలో మానవ దేహం కర్తవ్యమైంది. కర్మఫలాలను నిరంతరం ఎవరు ప్రసాదిస్తున్నారు? ప్రతి క్షణం మానవ దేహానికి కర్మఫలాలను ఎవరు ఇస్తున్నారు? మానవ దేహం 4 యుగాల నుండి మానవ దేహం ఏం చెయ్యాలి, ఏం చేస్తుంది, మానవ దేహం యొక్క లక్ష్యమేంది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలను అనంత కేశవ ఛానల్లో అనేక వీక్షణల ద్వారా వ్యక్తం చేస్తూ శ్రీదేవి భూదేవి సమేత బ్రహ్మాండ నాయక విశ్వ కళ్యాణమే పరమ కర్తవ్యమై ఉన్నది అనేటువంటి పరమ నిర్ధారణను స్పష్టంగా అనంత కేశవ ఛానల్ ద్వారా వీక్షణ చేస్తూ ప్రత్యక్ష నిదర్శనంగా ఖండాంతరాల్లో, గ్రామం నుంచి ఖండాంతరాల వరకు విస్తరించినటువంటి విస్తారాయ నమః అనేటువంటి పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి పరమతత్వాన్ని విగణన మహర్షుల ద్వారా, భృగు అత్రి మరీచి కశ్యపుల ద్వారా వ్యక్తం చేసినటువంటి కారణంగా దీన్ని విస్తారాయ నమః, వ్యాప్తాయ నమః, అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య పరమాత్మస్థితః అనేటువంటి ప్రమాణంగా దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ అనేటువంటి తర్క విచారణ ద్వారా, అనంత కేశవ ఛానల్ ద్వారా విశ్వంలోకి అనేక వీక్షణల ద్వారా, లైవ్ ద్వారా అనంత విశ్వంలో మానవ దేహం యొక్క కర్తవ్యం ఏంది, కర్మ ఫలాలను ఇచ్చేది ఎవరు అనేటువంటి స్పష్టమైనటువంటి విషయాన్ని స్పష్టం చేసుకుంటూ విశ్వవ్యాప్తంగా ప్రత్యక్ష నిదర్శనంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్లో ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం కలదు. కాబట్టి వీక్షకులు గమనించి దీన్ని ప్రమాణంగా భావించగలరు. అనేక వీడియోలు, వీక్షణలు చేసి ఉన్నాయి. అనంత విశ్వంలో మానవ దేహం ఏం చేస్తుంది? నిరంతరం మానవ దేహానికి నిరంతర ఫలాలను ఇచ్చేది ఎవరు? మానవ దేహం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి తర్క విచారణ ద్వారా స్వయం అనుభవాన్ని పొందటమే అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ యొక్క పరమ కర్తవ్యం. శుభం భూయాత్.